सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। प्रिय आत्मबंधुलारा, अध्यात्मासक्तुलारा, నైనాలప్ప క్షేత్రంలో శ్రీ బ్రహ్మానందాశ్రమంలో 18వ పుణ్యారాధన. నయనము నేత్రం. మనము శ్రవణం చేసేటప్పుడు ఒళ్ళంతా కళ్ళు చేసుకోవాలి, ఒళ్ళంతా చెవులు చేసుకోవాలి, అంత శ్రద్ధగా వినాలి. ఎంత శ్రద్ధగా వింటే అది హృదయాన్ని తాకి మన జీవితాన్ని మారుస్తుందో అంత శ్రద్ధగా వినాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇక్కడ మనము జ్ఞానం చెప్పుకుంటూ ఉన్నాం. ఏది మనల్ని దాటిస్తుంది, ఈ సంసార సాగరాన్ని దాటిస్తుందో, పరమార్థాన్ని చేరుస్తుందో అది ఏ జ్ఞానం. అభేద దర్శనం జ్ఞానం. బ్రహ్మానందాశ్రమం. బ్రహ్మము అంటే ఏమిటి? అన్నిటికంటే పెద్దది ఏదియో అది ఏ బ్రహ్మము. బృహత్వాత్ బ్రహ్మ ఉచ్యతే. పెద్దది, అన్నిటికంటే పెద్దది. సో ఆధ్యాత్మిక జీవితంలో మనము ఏమి చెయ్యాలనే సంకల్పంతో శ్రవణం చేస్తాము, సాధన చేస్తాము, ప్రయత్నిస్తాము అంటే అన్నిటికంటే పెద్దదైన దాన్ని పొందటానికి ఏమిటిది అంటే నీ స్వరూపమే. నీ స్వరూపమే. రమణ మహర్షుల వారు ఉపదేశ సారంలో చివరిలో కిం స్వరూపమీత్యాత్మదర్శనే అవ్యయా భవా పూర్ణచిత్ సుఖం. కిం స్వరూపమీత్యాత్మదర్శనే అవ్యయా భవా పూర్ణచిత్ సుఖం. తన స్వరూపం ఏమిటి అని విచారణ చేసి ఆత్మదర్శనే, తనను తాను ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఏమి పొందుతారు అంటే అవ్యయ, మార్పు లేనటువంటి, అభవ, పుట్టుక లేనటువంటి, పరిపూర్ణమైనటువంటి అంతరంగ సుఖాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా అంతఃశోధన, అంతరన్వేషణ. కనుక ఆ అంతరంగంలోనే వాళ్ళు ఫలితాన్ని పొందుతారు. గమ్యం మనకు బయట ఉంటే బయట అన్వేషణ చేయాలి. గమ్యం మనకు అంతరంగంలోనే ఉంటే అన్వేషణ ఎక్కడ చేయాలి? లోపలే చేయాలి, అంతరంగంలోనే చేయాలి. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి పూర్ణ చిత్ సుఖం అంటే వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి అంతరంగ సుఖం లభిస్తుంది. 40 రోజుల పాటు మండల దీక్ష చేసి నల్లగుడ్డలు వేసుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని స్వామియే అని శరణఘోష చేసి చన్నీళ్ల స్నానం చేసి చెప్పులు లేకుండా తిరుగుతూ
ఎవరినైనా కలిస్తే స్వామి అని సంబోధన చేస్తూ ఒంటిపూట భోజనం చేసి భూ శయనం నెల మీద పడక చేసి దీక్షగా ఉండే వాళ్ళు చివరికి అక్కడికి వెళ్ళినప్పుడు సన్నిధానంలోకి అడుగుపెట్టి 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి ముందు నిలబడ్డప్పుడు వారిని దర్శించుకుంటే అది అంతా 1.5 అడుగు ఉంటుంది. ఆ విగ్రహం అంతే, అంతకంటే పెద్దది ఉండదు. అది కూడా పంచలోహ విగ్రహం. ఆ పైన చూస్తే ఇటువైపు అటువైపు, ద్వారానికి అటువైపు ఇటువైపు ఒక మహావాక్యం ఉంది. సామవేదాంతర్గతమైనటువంటి ఛాందోగ్యోపనిషత్తులో ఉండే 10వ అధ్యాయంలో వచ్చే ఆ మహావాక్యం 10 సార్లు వస్తుంది అక్కడ. శ్వేతకేతువుకు ఉద్దాలక ఋషి బోధిస్తుంది. ఓ శ్వేతకేతు తత్వమసి, ఒరే నాయనా 40 రోజులు దీక్ష ఉండి వచ్చారు, ఇంత కష్టపడి నా దగ్గరికి చేరుకున్నారు, అసలు విషయం ఇదిరా, మీరు దేన్నైతే శోధిస్తూ ఉన్నారో సాధిస్తూ ఉన్నారో అది నువ్వే, ఈ విషయం తెలుసుకో, ఇంక రావద్దు పోండి అని అంటున్నాడు ఆయన. అయ్యప్ప స్వామి అది చెప్తూ తతు ఆ పరమాత్మయే త్వం నీవుగా అసి అయి ఉన్నావు. ఏమండి? అయి ఉన్నావు, అవుతావు కాదు, అవబోతావు కాదు, అయి ఉన్నావు. దెన్ ఇదంతా ఎందుకు శ్రవణం చేయాలి అంటే ఆటంక నివారణార్థం, చిత్తశుద్ధ్యర్థం, సాధ్య ప్రాప్త్యర్థం కాదు, సాధన చిత్త శోధనార్థం ఈ సాధన అంతా గమ్యం ఆల్రెడీ మనం పొంది ఉన్నాము, అది పొంది ఉన్నట్లుగా తెలుసుకోవటమే సాధన యొక్క. జీవితం అంతా సాధన చెయ్యాలి. కొంతమందికి కొన్ని ఏళ్ళు చేస్తే చాలు. అది వారి వారి ప్రిపరేషన్ని బట్టి ఉంటుంది. మానవ జీవితంలోనే అది మనం చేయగలుగుతాము, ఇంకొక జన్మలో వీలు కాదు. ఎందుకంటే అవి మిగతా ప్రాణులన్నీ 83,99,999 ప్రాణులు కర్మను అనుభవించడానికి వచ్చాయి. మానవ జన్మ మాత్రం కర్మను అనుభవిస్తూ కొత్త కర్మను చేస్తూ కర్మ లేకుండా చేసుకోవటానికి కూడా ఈ మానవ జన్మలో ఇదొక గొప్ప గోల్డెన్ ఆపర్చునిటీ, గొప్ప అవకాశం, సువర్ణావకాశం. మానవ జన్మలో అది బ్రహ్మము అనంటే బ్రహ్మానందాశ్రమంలో మనం బ్రహ్మం గురించి తెలుసుకుని బ్రహ్మానుభూతిని పొంది సర్వము నేనే అని తెలుసుకోవటం కొరకు. అందరూ ఏమంటారంటే అద్వైతం అంటే ఏమిటి? రెండుగా లేనిది అంటారు. కానీ ముండూరు ఆశ్రమం ప్రబోధానంద స్వాములు వారు ఏమన్నారంటే రెండుగా లేనిది అంటే కొంచెం మళ్ళీ ద్వైతం వస్తుంది. అసలు రెండుగా లేనిది అనేది కాదు, అభేదము అనేది కాదు, అనంతము అనేది కాదు, ఒక్కటే అని కూడా కాదు, అది అభేదము. అది అభేదము అనాది అంటారు. కనుక మానవ జన్మలో అతి ఉత్కృష్టమైనటువంటి గమ్యాన్ని పొందటం కొరకు మనకు ఆ అవకాశం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనిషి ఉన్నదాంతో తృప్తి పడడు, ఎప్పుడు ఏదో ఒకటి మెరుగు కావాలి. ఇంకా ఐ హ్యావ్ టు ఎన్హాన్స్. అది సాధన గురించి కానీ సాధ్యం గురించి కానీ
ఆహారం గురించి కానీ సౌకర్యాల గురించి కానీ ఎప్పుడు ఇంకా మెరుగు కావాలి, ఇంకా గొప్పది కావాలి, సూక్ష్మం కావాలి, పెద్దది కావాలి అని కోరుతూ ఉంటాడు. డబ్బు గురించి మనకు తెలిస్తే ఉన్నదాంతో తృప్తి పడ్డాడా అంటే లేదు, ఇంకా ఇంకా డబ్బు కావాలి అని అనుకుంటాడు. ఏ రంగంలో ఉండేవాళ్ళైనా కానీ. మొన్న సునీత విలియమ్స్ ఆమె స్పేస్ షటిల్లో ఎన్నో వేల కిలోమీటర్ల అవతల ఆకాశంలో ఉండే ఆ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేసి వచ్చింది. చాలా దూరం ప్రయాణించింది, కొన్ని వేల కిలోమీటర్లు. ఆమెను అడిగారు ఒక సద్గురువు గారు, అమ్మ మీరు చాలా సాధించి వచ్చారు కదా, ఎంతో దూరం వెళ్ళారు కదా, అంతటితో అయిపోయిందా మీ శోధన అంటే ఆమె అంటూ ఉంది తల అడ్డంగా ఊపి, ఇంకొక గ్రహానికి వెళ్ళాలి అని కోరికగా ఉంది అని. సో ఈ శోధన అన్వేషణ అనేది ఒక తీరని దాహం, అది ఎప్పుడు విస్తరిస్తూ పోతూ ఉంటుంది. అందువల్ల దాన్ని పొందాలి, ఇంకొక దాన్ని పొందాలి అనే కోరిక ఉంటుంది. ఈ ప్రయత్నం భూమి మీ నుండి ప్రారంభమై చంద్రుడు, మంగళగ్రహం, బుధగ్రహం అక్కడి వరకు తీసుకెళ్ళింది మనల్ని. అరచేతిలో ప్రపంచాన్ని కూడా ఇమిడ్చింది. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా సరే మనం తెలుసుకోవచ్చు అరచేయిలోనే. అంత సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏమిటి అంటే అనంతాన్ని తెలుసుకోవాలి, అనంతాన్ని పొందాలి. అది ఎక్కడుంది అని చూస్తే అది తన స్వరూపంలో తానే. బయటికి వెళ్తే మనం పొందేది అంతం, లోనకు ప్రయాణించి తన స్వరూపాన్ని తెలుసుకుంటే పొందేది అనంతం. ఒక ఉదాహరణ మీకు, గాఢ నిద్రలో ఎంత ఆనందాన్ని పొందుతారు, దాంతో సమానమైనటువంటి ఆనందం ఇంకా దేనిలో అయినా కానీ పొందగలుగుతారా అంటే లేదు. ఆ గాఢ నిద్రలో పొందే ఆనందాన్ని జాగరూకతతో, సాధనతో ఎప్పుడైతే అతీత స్థితికి చేరుకొని అనుభవిస్తాడో అదే అనంతం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్న సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. తైత్తిరీయోపనిషత్తు 2వ వల్లి, బ్రహ్మానంద వల్లి. ఈ ఆత్మకు 3 స్వరూప లక్షణాలు చెప్తూ ఉన్నారు. అదే సత్యము, జ్ఞానము, రెండవది అనంతము అన్నారు. ఎక్కువగా మనకు ఆనందము అనే పదం వినపడుతూ ఉంటుంది, ఇక్కడ అనంతము అనే పదం కనపడుతూ ఉంది. ఎవరు నిజమైన ఆనందంలో ఉంటారో వాళ్ళు అనంతంలోకి వెళ్ళిపోతారు. ఎవరు నిజమైన ఆనందంలో ఉంటారో అది వస్తురూపమైన ఆనందం కాదు, స్వరూప ఆనందం. అది వస్తురూప ఆనందంలో కూడా మీరు చూడండి, ఒక ఆర్ట్ లో తల్లీనమైపోతే అతనికి ఆనందం దొరుకుతుంది, అది మాటలతో వర్ణించలేము. ఒక సంగీతంలో రాగంలో తల్లీనమైపోతే అతను ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు. ఆ ఆనందాన్ని మనం దేనితోనూ పోల్చలేము. ఒక పిల్లవాడిని చాక్లెట్, మంచి చాక్లెట్ ఇచ్చి తింటూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ లడ్డు ఎట్లాగుందిరా, చాక్లెట్లు ఎట్లాగుందిరా అని అంటే వాడు మాటలతో చెప్పలేడు అని అంటాడంటే అది మాటలతో వర్ణించలేదు. భౌతికమైన ఆనందమే అలాంటిదైతే ఏ వస్తువు యొక్క ప్రమేయం లేకుండా సహజ సిద్ధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే అది ఎలా ఉంటుందంటే
అనంతంగా అది అనంతమైన ఆనందం. మీరెవరైనా ఎంతో మంది సాధకులు ఉన్నారు కదా, ఏమండి మీరు ఈ ఆధ్యాత్మిక జీవితానికి వచ్చిన తర్వాత ఎలా ఉందండి మీకు అని అంటే, వాళ్ళు నిజంగా మంచి సాధకులైతే వాళ్ళు ఏమంటారంటే, స్వామీజీ ఎంతో ఆనందంగా ఉంది స్వామీజీ. ఆ కొడుకులకు కూతుర్లకు పెళ్లిళ్ళు చేశామో, పంచిచ్చామో, మూట కట్టామో, కష్టపడ్డామో, శ్రమపడ్డామో, అంతా పొందటం పొందటం పొందటం, జీవితం అంతా పొందటం. ఆధ్యాత్మిక జీవితానికి వచ్చిన తర్వాత అసలు నా స్వరూపం గురించి, నా జీవిత గమ్యం గురించి తెలిసొచ్చి పోగొట్టుకున్నాను. ఇది కామక్రోధాలను పోగొట్టుకున్నాను, లోభమోహాలు పోగొట్టుకున్నాను, అహంకార మమకారాలు పోగొట్టుకున్నాను, మరియు ధనా దారేషణ ధ్యానేషణ పుత్రేషణ వీటిని పోగొట్టుకున్నాను. ఆ పోగొట్టుకోవటం ద్వారా నేను ఎంతో తేలిగ్గా ఉన్నాను. నిజమైన ఆనందం ఏమిటో ఇప్పుడు తెలిసొచ్చింది. అదే నిజమైన ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక శోధన, ఒక అన్వేషణ, ఒక అవలోకన, ఒక తీరని దాహం. సిన్సియర్గా చేసేది ఎవరికి? తనకు తాను చేసేది. ఇంకొకళ్ళ కోసమో చూపించటానికో, ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. తాను ఎంతవరకు నడిచాను, నేను ఎంత 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 ప్రయాణించాను, ఎంత చేరుకున్నాను అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. సత్యము, ఇందాక సత్సంగం అనే విషయం చెప్పారు. ప్రారంభంలో వీరి ఆత్మానందపురి స్వాముల వారి దగ్గర నుంచి అందరూ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. అయ్యా చూడండి అయ్యా, సతు ఏన సంగ సత్సంగ, సత్యమైన దానితో సాంగత్యం చేయటమే సత్సంగం. ఏమిటది సత్తు? త్రికాలాబాధితం యతు తతు సతు, మూడు కాలాల్లోనూ ఏది ఉంటుందో, అక్కడ విశేషణం జోడిస్తూ ఉన్నాను. తాను మారకుండా, ఇంకొక దాన్ని మార్చకుండా ఏది ఉంటుందో అదే సత్యము. మూడు కాలాల్లోనూ ఏమిటిది? శరీరం మారుతూ ఉంది, ఇంద్రియాలు మారుతూ ఉన్నాయి, బుద్ధి మారుతూ ఉంది, మనస్సు మారుతూ ఉంది, అహంకారం మారుతూ ఉంది. వీటన్నింటికీ సాక్షిగా ఉండే తన స్వరూపం ఏదైతే ఉందో, అహం అనే శుద్ధ చైతన్యం ఏదైతే అది ప్రారంభం నుండి 2:30 గంటలు సినిమా పడుతూ ఉంటే, ఒక 2000 ఫ్రేములు పడుతూ ఉంటే, సీన్లు పడుతూ ఉంటే, పాత్రధారులు మారుతూ ఉంటారు, వాతావరణం మారుతూ ఉంటుంది, ఎన్నో మారుతూ ఉంటాయి ప్రారంభం నుంచి చివరి వరకు. అసలు కొన్ని సినిమాలు అయితే కూర్చొని సీటు పట్టుకున్నామంటే ఇంకా లేయదు కూడా వీలు కాదు, అంత టెన్షన్ గా, అంత కట్టిపడేసినట్లుగా ఉంటుంది. అన్ని మారుతూ ఉన్నాయి. సినిమా అయిపోయిన తర్వాత చూస్తే ఆ తెర మాత్రం మారు. ఏమండి, ఆ స్క్రీన్ మారనే మార. ఎన్ని వర్షాలైనా రాని, ఎన్ని మార్పులైనా జరగని, అలాగే ఈ స్వరూపం ఏదైతే ఉందో, ఈ అహం శుద్ధ చైతన్యం, అది మారదు. దాన్ని తెలుసుకోవటం కొరకు, దాన్ని పట్టుకోవటం కొరకు, అదే నేను అని గుర్తించటం కొరకే ఆధ్యాత్మిక. ఇదే సత్యం. తర్వాత జ్ఞానం, ఆ జ్ఞానం మనం తెలుసుకోవాలి. తర్వాత అనంతం, ఆ అనంతమైనటువంటి దాన్ని పొందాలి. మానవ జీవితం పరమార్థం ఏమిటి? ఏమండి, అర్థము పరమార్థము, మీనింగ్, అల్టిమేట్ మీనింగ్ ఆర్ అబ్సల్యూట్ మీనింగ్ పరమార్థం. చిన్మయానంద స్వామీజీ అంటూ ఉంటారు,
చిన్మయ మిషన్ ని స్థాపించింది చిన్మయానంద స్వామి. జిగు 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 జిగుమని ఏదైతే కనపడుతూ ఉందో అదే జగత్తు అంటారు. ఆ జగత్తును పట్టుకొని ఇందులోనే నా బ్రతుకు ఉంది అని దానికోసం పాకులాడుతూ జీవితాన్నంతా కూడా ఎవరైతే వెచ్చిస్తూ ఉంటారో, గడుపుతూ ఉంటారో, వాళ్ళ జీవితం ఆ ప్రపంచం లాగానే మారుతుంది. కానీ ఏదైతే ఈ జగత్తుకు ఆధారంగా ఉందో, ఇది ఆకాశము, ఇది వాయువు, ఇది భూమి, ఇది వెలుతురు. అయ్యా అయ్యా దూరంగా వెళ్ళండి అయ్యా, అయ్యా దూరంగా వెళ్ళండి. ఇవి పంచభూతాలు అని ఏదైతే తెలుసుకుంటూ ఉందో ఆ జగత్తుకు ఆధారంగా ఉండేది అది నీ దగ్గరే ఉంది, నీ స్వరూపంగా ఉంది. దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అదే నేను అని, అప్పుడు వాళ్ళు సరైనటువంటి దాన్ని పట్టుకున్నారు, జీవిత పరమార్థానికి దగ్గరగా వచ్చారు. మనకు తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడు కూడా జగత్తు వెంట పడుతూ ఉంటాం. అది మారేదే, కారేదే, పారేదే, పుచ్చిపోయేదే, కుళ్ళిపోయేదే. ఎందుకు అనంటే నేను వచ్చేటప్పుడు ఏది నేను తీసుకొని రాలేదు ఆ జగత్తులో. పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతాను అనంటే అది వీలు కాదు. ఎందుకు? బికాస్ ఐ హ్యావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ హియర్. ఏం తీసుకొని రాలేదు కాబట్టి నేను తీసుకుపోవటానికి నాకు హక్కు లేదు. మరి ఏం తీసుకొచ్చాను? ఏమి నేను జీవితం దేనికోసం ఉపయోగించుకోవాలంటే, అజ్ఞానంతో పుట్టాము, అహంకారాన్ని పెంచుకున్నాము, పెంచుకుంటూ పోయాము, చదువు వచ్చే కొద్దీ, ఆస్తులు సమకూరే కొద్దీ, బంధుబలగం పెరిగే కొద్దీ, మరియు అనేక వస్తువులన్నింటినీ జోడించుకున్నాం. ఒక మిలిటరీలో ఉండే ఆఫీసరు పై స్థాయికి వెళ్లే కొద్దీ, కమాండర్గా, కొల్లలుగా, వీటిగా వాటిగా వెళ్లే కొద్దీ ఆయన యొక్క టోపీలో ఈకలు పెరుగుతా ఉంటాయి, రంగురంగుల ఈకలు. ఆ విధంగా మనం వీటిని అన్నిటినీ తగిలించుకున్నాం. ఇవేమైనా నాకు జీవితానికి ఆధారమేమో, ఇవి నాకు సెక్యూరిటీ ఇస్తాయేమో, భద్రతని ఇస్తాయేమో, రక్షణని ఇస్తాయేమో, ఆనందాన్ని ఇస్తాయేమో అని పెంచుకుంటూ పోయాం. అవును, ఎందుకంటే అందరూ కూడా అదే పాటు పడుతూ ఉంటారు, దాంట్లోనే ఉంది సుఖం అని అనుకుంటారు. కానీ అవన్నీ ఉన్నా కానీ దుఃఖంతో, బాధతో జీవితాన్ని ముగించే వాళ్ళు. నిజమైన సెక్యూరిటీ, భద్రత, నిజమైన రక్షణ, భద్రత, ఆనందం అది నీ స్వరూపం, నీలోనే. దాన్ని తెలుసుకున్నాము అని అంటే సగం పని అయిపోయినట్లే. ఇక దాన్ని పొందటం కొరకే మనము సాధన చేయాలి. అంటే దాన్ని పొందటానికి ఆటంకాలు ఉండే వాటిని తొలగించుకోవటం కొరకే మనము సాధన చేయాలి. గురువు వద్దకు వెళ్ళేది దానికి, శ్రవణం చేసేది దానికి, మననం చేసేది దానికి, నిధిధ్యాసన చేసేది దానికి, మంత్రోపదేశం తీసుకునేది దానికి, మరియు వినయంతో మెలిగేది, ఉపవాసం ఉండేది, ఆరోగ్యాన్ని కాపాడుకునేది ఆ పరమార్థం కొరకే. ఆ పరమార్థం మీకు సుఖం కావాలి అని అంటే బయట శోధన చేయండి, ప్రయత్నం చేయండి, వెతకండి. కానీ ఆనందం కావాలి అని అంటే అది అంతరంగంలోనే అన్వేషించండి. ఎందుకంటే ఆనందం, బ్లిస్, బియాటిట్యూడ్ అనేది నీ యొక్క స్వరూప గుణం. ఒక పుష్పం వికసించింది అంటే దాంతో పాటే సుగంధం వస్తుంది.
ఇక వేరే ఎక్కడో సుగంధం ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎవరు పుయ్యరు, అది సుగంధం లోపల నుంచే వస్తుంది, సువాసన. అలాగే మానవుడిలోనే ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి గమ్యం, బ్రహ్మానందం, బ్రహ్మానుభూతి అతనిలోనే ఉంది. మనం ఏం చేయాలి అని అంటే దాన్ని పొందటానికి ఆటంకంగా ఉండే వాటిని తొలగించుకోవాలి. జీవిత లక్ష్యం అదే అయినప్పుడు అప్పుడు మన యొక్క చూపు సాధన కూడా అటువంటి. మనం అందరము కూడా ఉదయం నుంచి రాత్రి పరుండు వరకు ఊహ వచ్చినప్పటి నుంచి ఊహ ముగిసే వరకు ఎటువైపు సాగుతుంది అంటే వస్తువుల వైపు, వ్యక్తుల వైపు మన యొక్క కాలయాపన జరుగుతుంది. సమయం అంతా అట్లాగే గడుపుతుంది. వస్తువులు, వ్యక్తులు మన యొక్క మనస్సులను స్థూలం చేస్తాయి, బహిర్ముఖంగా లాగుతూ ఉంటాయి. కానీ ఆ వ్యక్తులు గనక ఉన్నతమైనటువంటి గమ్యాన్ని తెలిసిన వాళ్ళైతే మనల్ని కూడా అటుకు లాక్కు వెళ్తే, మనల్ని అటువైపు ప్రేరణనిస్తే మన జీవితం ధన్యమవుతుంది, కృతకృత్యం. అలా కాకుండా ఎక్కువ మంది లోకంలో వస్తువులు, వ్యక్తులు రెండూ కూడా మనల్ని స్థూలం చేస్తాయి, భౌతికం చేస్తాయి, సంకుల సమరం చేస్తాయి, మరియు ప్రశ్నార్థకం చేస్తాయి. కానీ ఎవరి మనస్సు అయితే తమ అంతరాత్మ వైపు మళ్ళుతుందో అదే నిజమైన ఆధ్యాత్మిక జీవితం. కాబట్టి వాళ్ళు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మనస్సును పొందుతారో ఆ సూక్ష్మమైన మనస్సే ఆధ్యాత్మిక సాధనకు, అన్వేషణకు పనికొస్తుంది. పెన్సిల్ బాగా మొద్దుగా ఉంటే సరిగ్గా రాయలేదు, అదే గనక మనం బాగా సన్నగా కోపుగా చెక్కాము అంటే చక్కగా. ఈ ఆధ్యాత్మిక సాధన అంతా కూడా ఆ విధంగా సన్నగా కోసుగా తయారు చేయటానికి ఈ మనస్సును, ఈ అంతఃకరణాన్ని దానికోసమే మనం వాడాలి. కనుక మానవ జీవితంలో గమ్యం మనలోనే ఉంది, భౌతిక జీవితంలో గమ్యం బయట ఉంది. పరిపరి విధాల పరిగెత్తుతూ ఉండే మనస్సును అంతర్ముఖం చేసి తనలోనే ఉండేటువంటి ఆనందాన్ని పొందటానికి చేసేటువంటి ఆ సాధకుణ్ణి ఆధ్యాత్మిక సాధకులు అంటారు. ఆ సాధనను ఆధ్యాత్మిక సాధన అంటారు. ఆ గ్రంథం ఏదైతే తెలుపుతుందో దాన్ని ఆధ్యాత్మిక గ్రంథము. కనుక ఈ జీవిత పరమార్థం ఇదే అని తెలుసుకుందురుగాక. ఓం తత్సత్.